నేను మీ పద్మ. ఇక్కడ నవ్వ పేరు మహాలక్ష్మి. చెప్పవా నీ పేరు? రామలక్ష్మమ్మ. అవ్వకైతే 93 ఏళ్ళు. అవ్వ గురించి తెలుసుకుందాం. అవ్వ ఏ ఊరవా మీది? నాది కొత్తపేట. కొత్తపేట. మీ అమ్మ నాన్న పేరేమి? మా నాన్న పేరు లక్ష్మయ్య. మీ అమ్మ పేరు? ఈరమ్మ. ఈరమ్మనా? ఎంతమంది మీరు? అక్కలు చెల్లెళ్ళమా? 4 అక్కలు చెల్లెళ్ళం. ఒక తమ్ముడు అయితే ఇప్పుడు 2 ఉన్నాం. 3 ఉన్నాం. 2 అక్కలు చెల్లెళ్ళం, తమ్ముడు. అవునా? ఆడపిల్లలు 4 మీరు? ఒక ఒక కొడుకు. 4 ఆడపిల్లలు, ఒక కొడుకు, ఓ తమ్ముడు. ఏం పేర్లు? నా పేరు రామలక్ష్మమ్మ. ఇంకొక ఆమె పేరు? ఇంకొక ఆమె పేరు సాలమ్మ. సాలమ్మ. 2వ ఆమె పేరు? 3వ ఆమె పేరు? ఎల్లమ్మ. ఎల్లమ్మ. 4వ ఆమె? 4వ ఆమె పేరు కూడా ఆమె పేరు కూడా రామలక్ష్మి. ఆమె పేరు కూడా? నా పేరు ఏమంటే ఫస్ట్ రాములమ్మ రాములమ్మ అంటారు. పేరు బాలాలు సరిపోక రామలక్ష్మ అని తెలిస్తే రామలక్ష్మ అని పెట్టినాను. మీ తమ్ముడి పేరు? రామకృష్ణుడు. రామకృష్ణుడేనా? రామకృష్ణయ్యనా? రామకృష్ణయ్య. చదువుకున్నావా ఏమన్నా? నేను అస్సలు నన్ను బడికి పంపించలేదమ్మా. ఏం మీ అమ్మకి అంత కోపమా నీ మీద? కాలంలో ఏమో బడికి పంపించలేదు. ఇంకా మిగతా వాళ్ళు చదువుకున్నారా? మగ పిల్లడు తప్ప ఆడపిల్లలు మేము ఎవరు చదువుకోలేదు. ఏం చేస్తున్నావా మీ నాన్న? మా నాయన ముగ్గనేస్తాండే. మీ అమ్మ? మా అమ్మ పడుగులు. పడుగులు అంటే? పడుగులు అంటే ఇంకా మొగ్గం వేసేదానికి ఇట్లా బయలుకు వేసి ఇట్లా కొంచెం తీసుకొని విడుచుకుంటా పత్తి వాటిలు వేసుకుంటా ఎత్తుకుంటా ఆ పడుగులు. ఇంకా అవునా? మా నాయన ఇట్లా మొగ్గం వేస్తాండే. మొగ్గం వేసి మీ నాన్న ఎప్పుడు చనిపోయా? మా నాన్న చచ్చిపోయి చాలా రోజులు కాదు. ఆయనకు 60 ఏళ్ళప్పుడే చచ్చి మా అమ్మకు ఇచ్చే తాలకు 10 ఏళ్ళు, నేను పెళ్ళి అయ్యే తాలకు 10 ఏళ్ళు. బాల్య వివాహం. అయితే ఆ తాతకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి అప్పటికి? అప్పటికి ఆయనకు చచ్చిపోయే తాలకు 60 ఏళ్ళు ఉన్నాయి. అమ్మో, అంత చిన్న వయసులో పెళ్ళి చేసి ఇంకా అంతమంది పిల్లలు ఉండగా ఆయన చనిపోయినాడా? అసలు మా తమ్ముడు సున్నేలే మా నాయన. అవునా? చిన్నపిల్లడు మంచుకుండదు. మా చెల్లెళ్ళకు కూడా తక్కువే, నాకు తప్ప వాళ్ళకు కూడా మా నాయన అంటే గుర్తుండదు. మరి ఎప్పుడు పెళ్ళయింది నీకు? నాకు పెళ్ళి ఏ తాలకు 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. నీకు కూడా? నీకు ఒక ఏజ్ వచ్చినట్లయితే అప్పుడు తాత లేడా? పెళ్ళి ఏ తాలకు తాత లేడు. మరి నిన్ను చేసుకోవడానికి మా తాత వాళ్ళు ఎప్పుడు వచ్చినారు పెళ్లి సంబంధం చూడడానికి? తాత వాళ్ళ వచ్చినారు, ఎంబడే ఖాయమైంది. చూడు మళ్ళీ తిరిగింపులు మరిగింపులు ఏం తిరగలే. వచ్చినారు, ఖాయమైంది. 8 దినాలకే పెళ్ళి. వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చినారా? వాళ్ళ నాయన పెళ్లి కొడుకు నాయన, ఒక ఆయన స్నేహితుడు, 2 వచ్చినారు. పెళ్లి కొడుకు రాలే అయితే? మళ్ళా సారి వచ్చినాడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు మా తాత హీరోలాగా ఉండాలి అప్పుడు. మీ అవ్వ చిన్నగా ఉండే, పొట్టి ఉండే, మీ అవ్వ నేను కాబట్టి చేసుకున్నా అని చెప్తుండే. అయితే మా తాత రాలేదన్నమాట. తర్వాత వచ్చి చూసినాడా? ఒప్పుకున్నాడా? అప్పుడు పెళ్లి సూపులే పాడలే. నన్ను సున్నికి వచ్చే తప్ప మా గారి కండ చుడుతాను. కండ చుట్టేదాన్ని ఇంకా లేచిపోయినా. ఇంకా అప్పుడు మాట్లాడుకున్నాక ఎన్నాళ్ళకి అయింది? అంతే, వచ్చి చూసిపోయినారు. 6 రోజులకి పెళ్ళి. ఇప్పుడైతే 5 నెలలు అట్లా గ్యాప్ ఇస్తారు. వారానికి అయిందన్నమాట. ఏమి ఇచ్చినారు అమ్మ? ఆయనకు ఒక ఉంగరం పెట్టింది మా అమ్మ. 116 ఏమో ఇచ్చింది. అవునా?
అయితే కట్నం 116 అనమాట. ఒక ఉంగరం అల్లుడికి అల్లుడికి పెట్టి ఉంగరం పెట్టి ఇంకా పెళ్ళి ఎవరు చేసినారు? పెళ్ళి మా అత్తగారే చేసుకున్నారు. అవునులే. మీ అత్త వాళ్ళు బాగున్నారా? బాగున్నారు అప్పటికి. అంటే ఒక మాదిరి నువ్వు కష్టం చేసుకొని తినే తల్లేగా. అవులే. ఏమంటే ఇంకా నడ్డి సుబ్బయ్య అంటే పేరు. నడ్డి సుబ్బయ్య అనే పేరు ఎట్లా వచ్చింది? ఏమో ఆ పేరు నడ్డి నాగన్న నడ్డి సుబ్బయ్య. కాలువ ఇంటి పేరు. మీ ఇంటి పేరు ఏమి? అత్తగారి ఇంటి పేరు కాలువల్ల. మీ అమ్మోళ్ళ ఇంటి పేరు? మా అమ్మోళ్ళ ఇంటి పేరు పులిపాటలు. పులిపాటల పిల్లని కాలువ తాత చేసుకున్నాడు అనమాట. వాళ్ళకి ఎంతమంది వాళ్ళు పిల్లలు? మా నాయనక మీ పిల్లోడు చనిపోయినాడా? తాత ఒక్కడేనైతే. అయితే నువ్వు ఒకదానివే కోడలిది. ఇంకా తాతకు చెల్లెలు అక్కలు ఎవరు లేరా? ఎవరు లేరా? నువ్వు పోయాలకు నువ్వు ఒక్కదానివి అయితే. ఇంకా ఎన్నాళ్ళకు పిల్లలు పుట్టినారు నీకు? నాకా అయితే 2 ఏళ్ళకు పుట్టింటా 2 ఏళ్ళ. పెళ్ళైనా 2 ఏళ్ళకా? ఫస్ట్ ఎవరు పుట్టినారు? ఫస్ట్ ఆడపిల్ల. ఆడపిల్ల పుట్టింది. శుక్రవారం అని ఆమె నాగలక్ష్మ అని పేరు పెట్టింది. నాగలక్ష్మణ. శుక్రవారం పుట్టిన పెద్ద పాపనా? తర్వాత సరోజని ఒక పాప. మొత్తం ఎంతమంది అవ్వా? నాకా మొత్తం 13 మంది. 13 మంది పిల్లలా? 13 మంది. మళ్ళా 8 మంది ఆడపిల్లలు, 5 మంది మగ పిల్లలు. నువ్వు గట్టిదానివే అవ్వా. ఈ కాలంలో ఒక్కరికే అప్సోపాలు పడుకుంటా స్కానింగులు ఫస్ట్ నెల నుంచి అన్నీ ఇంకా ట్యాబ్లెట్లు, స్కానింగ్లు, నెల చెకప్లు అట్లా ఉన్నాయా? ఆ కాలంలో నువ్వు ఎట్లా? నేను ఆసుపత్రి ముఖమే. ఆసుపత్రి తెలియదు నాకు. మా ఆసుపత్రి ముఖమే ఎక్కలే. ఏమంటే అప్పుడు తెలియక పిల్లలు 6 మంది, 3 ఆడలు 3 మగవాళ్ళు చచ్చిపోయినారు. అప్పుడు ఇంకా ఆసుపత్రికి పోనీకే కోయిలకుంట్ల ఆయన నేను వాళ్ళని అనుకుంటే పని పోతుంది అని అట్టనే పిల్లలు కాలం అయితే వాళ్ళందరూ బతుకుతలే.